బ్రాస్లెట్ వచ్చింది విష్ణుప్రియ వచ్చి నాకు బయట అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వినలే. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి అది కొంచెం పట్టిగా పృథ్వీ గారు విష్ణు వచ్చి మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని లాస్ట్ లో అంది కదా, సో దేనికి అనుకున్నారు మీరు? ఎందుకు సడన్ గా వచ్చి ఇట్లా చెప్పింది అనుకున్నారు? అది శ్రీముఖి వచ్చి కొంచెం విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు వద్దు అన్నది. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసి అంటే ఒకరు చెప్తున్నారని చెప్తుంది అని. సో దాన్ని కొంచెం పండుగ తీసుకున్నాను. లక్ష్మి గారు వచ్చారు. మీరు లోపలికి వెళ్ళాక బయట ఎవరిని మిస్ అయ్యారు? సీరియస్ గా ఆనెస్ట్ గా చెప్పారు. లోపలికి వెళ్ళాక నా అక్క కొడుకున్నారు అగస్త్య అని చిన్న ఆయన చాలా మిస్ అయ్యారు. అనుకున్నారా ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని? అనుకున్నా అదే బాగానే ఉంటాడు బట్ మిస్ అయినా పట్టుకు ఇలా చేయడానికి లేదు కదా. బిగ్ బాస్ కెమెరా అసలు ఆఫ్ అవ్వదు. 24/7 జరుగుతూనే ఉంటుంది. ఎవరైనా సేవ్ అవ్వాలనుకుంటే నిఖిల్ మీటింగ్కి వస్తారు. రీలాక్స్ అంటే ఎవరైనా సేవ్ అవ్వాలి అంటే మీటింగ్కి అటాచ్ వస్తారు. అర్థం కాదు. ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ రోజులు ఉండాలి అనుకున్నారు మీటింగ్ కానీ మీటింగ్ కానీ వాళ్ళు సేవ్ అవుతారు. అది బిగ్ బాస్ ఇక్కడ అంటారు, ఇక్కడ ఏం లేదు అన్ని 100% రియల్. అక్కడ ఈసారి లాస్ట్ అనుకుంటే ఈసారి బాగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అవుతుంది అని చాలా మంది అంటే స్టార్టింగ్ ప్రోమో కానీ చూసాము. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ లో ఎవరు అంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదని నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. సో మీరు ఎలా ఫీల్ అవుతుంది? మీరు 100% జెన్యూన్ గా మేము ఎంటర్టైన్మెంట్ ఇచ్చామనుకుంటారా? ఎంటర్టైన్మెంట్ అంటే అవి 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 వేరే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎంటర్టైన్మెంట్ అనేది నా క్యారెక్టర్ కాదు. నాకు జోక్ చేయడానికి అలా ఇలా రాదు. కాబట్టి రోస్ట్ చేస్తా ఫ్రెండ్ని, అది జోక్ గా వెళ్ళాలి తప్ప జోక్ అవినాష్ అలా నాకు రాదు చేయడానికి. నాకు ఎలా ఉండాలనిపించిందో, ఎలా బిహేవ్ చేయాలనిపించిందో, నా మనస్సాక్షికి ఏది కరెక్ట్ అనిపించిందో అది చెప్తా రియల్ గా. అది బయటకు ఎలా వెళ్తుందో నాకు అది అనవసరం. సో నేను రియల్ గా ఉన్నా, అది ఎంటర్టైన్మెంట్ గా వెళ్ళుంటే మంచిదే. బయట ఎలా ఉంది నాకు క్లారిటీ లేదు, ఇంకా కరెక్ట్ గా నేను చూడలేదు. అసలు మీ ఆటకైతే ఫుల్ ఫ్యాన్. అసలు సీరియస్లీ మీరు బయటకు వస్తారని అనుకోవాలి. టాప్ 5 లో ఉంటారు అనుకున్నా మేమైతే. ఒక్కసారి మా ఫ్రెండ్ భానుకి హాయ్ చెప్పరా? హాయ్ బాను అన్న. మీరు ఎమోషనల్ నేనా మంచోళ్ళకి ఎమోషన్, ఎదురులకి అగ్రెషన్. యాక్చువల్లీ హౌస్ లో గ్రూపీస్ తో మాట్లాడుతున్నారు, అది నిజమేనా? టికెట్ తినాలి వాళ్ళు డైరెక్ట్ గా సెలెక్ట్ చేసేసారు నామినేషన్. అంటే లాస్ట్ టైం అవినాష్ చివరి వరకు వచ్చాడు. దానివల్ల మీరు ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నారా? అవును, అఫ్కోర్స్ తెలీదు నాకు, ఓటింగ్ ప్రకారం తెలీదు. బట్ ఐ థాట్ అవినాష్ ఎలిమినేట్ అవ్వాలి, వీటిలో అవుతారు అనుకున్నా. అవినాష్ అనుకున్నా, బికాస్ లాస్ట్ టైం ఎలిమినేట్ అయ్యి సేవ్ అయ్యి అక్కడ స్కీల్ వల్ల సేవ్ అయ్యారు. సో మేబీ ఐ థాట్ అవినాష్ బిఫోర్ మీ. అన్న నాగార్జున గారి గురించి ఏమని చెప్తారు? అంతే. కదా, మీరు నిజంగానే గ్రూప్ గా ఆడుతున్నారా? యాక్చువల్లీ నా పరంగా నా సైడ్ నుంచి నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఎట్టి పరిస్థితులు ఉన్నా కూడా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, బిగ్ బాస్ లో ఉన్నా బయట ఉన్నా నేను ఫ్రెండ్కే సపోర్ట్ చేస్తాను. అది బిగ్ బాస్ లాంగ్వేజ్